హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. తెలుగు హీరోలు సైడ్ బిజినెస్ చేయడం మనకు కొత్త ఏమీ కాదు. అగ్ర హీరోలే కాదు, చిన్న చితక స్టార్లు కూడా సినిమాలు కాకుండా ఇతర వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అనే సామెతను బాగానే వంట పట్టించుకున్నారు మన వాళ్ళు. అలాంటి నటుల్లో తారకరత్న కూడా ఒకడు. నందమూరి నటవారసుడిగా అనేక చిత్రాలు చేసిన తారకరత్న కొంతకాలం నుంచి విలన్గా కొనసాగుతున్నాడు. తారకరత్నకు కూడా సినిమాలే కాకుండా అనేక రకాల బిజినెస్లు ఉన్నాయంట. బంజారా హిల్స్ లో రోడ్ నెంబర్ 12 లో ఉండే డ్రైవ్-ఇన్ రెస్టారెంట్ కూడా తారకరత్నదే. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ అధికారులు తారకరత్నకు అదిరిపోయే షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ డ్రైవ్-ఇన్ రెస్టారెంట్ ను కూల్చివేసేందుకు ప్రయత్నించారు. దాంతో రెస్టారెంట్ సిబ్బంది జీహెచ్ఎంసీ సిబ్బందితో గొడవకు సైతం దిగారు. తమ రెస్టారెంట్ ఎందుకు కూల్చివేస్తున్నారంటూ నిలదీశారు. రూల్స్ కు వ్యతిరేకంగా రన్ చేస్తున్నారని, ఇప్పటికే డ్రైవ్-ఇన్ రెస్టారెంట్ పై ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయని అధికారులు బదులిచ్చారు. జనాల నివాసం ఉండే ఏరియాలో రెస్టారెంట్ నడపకూడదని నిబంధనలు ఉందని, రాత్రి వేళల్లో మందు కొట్టి డీజే మ్యూజిక్ తో రచ్చరచ్చ చేస్తున్నారని ఎమ్మెల్యే కాలనీ వాసులు కంప్లైంట్ చేయడంతోనే జీహెచ్ఎంసీ అధికారులు రంగంలో దిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే తన రెస్టారెంట్ తొలగించడానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వచ్చారని తెలుసుకున్న తారకరత్న వెంటనే స్పాట్కు వచ్చేశాడు. ఎందుకు కూల్చేస్తున్నారో తెలుసుకున్న తారకరత్న జీహెచ్ఎంసీ అధికారులు రిక్వెస్ట్ చేసి కొంత గడువు కావాలని కోరాడు. దాంతో 3 గంటల గడువు ఇవ్వగా ఈలోపు రెస్టారెంట్లోని ఖరీదైన వస్తువులను, ఫర్నిచర్ను అక్కడి నుంచి మరో ప్రదేశానికి వెంటనే తరలించాడు. సో ఆ రెస్టారెంట్ మీరు ఎవరైనా వెళ్ళాలంటే అతి తొందరగా వెళ్ళండి, ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లో రెస్టారెంట్ మూతపడిపోబోతుంది. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.